ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే వనజ గారు. నమస్తే అండి. వనజ గారు, మనకి శ్రావణ మాసంలోనే నాగపంచమి కూడా వస్తోంది. అవును. నాగపంచమి యొక్క విశిష్టత, ప్రత్యేకించి ఎలాంటి పూజా విధానం అవలంబించాలి, ఏం చేయాలి? ఓకేనండి. అయితే నాగపంచమి శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి కొన్ని ప్రాంతాల్లో చాలా చాలా ప్రత్యేకం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది రైనీ సీజన్ ఒకటి. అవును. వర్షాకాలం అయితే వర్షాలు రాగానే ఏమవుతాయంటే అప్పట్లో ఏముండేదంటే పొలం పల్లెకి వాటికి వెళ్ళేటప్పుడు ఈ వర్షాల వల్ల, ఈ వరదల వల్ల, నీళ్ళలో ఏమైతే పాములన్నీ బయటకు వచ్చేసేవన్నమాట. ఫస్ట్ థింగ్ అప్పుడు ఈ పాము కాట్లు ఇవన్నీ ఎక్కువగా కూడా ఉండేవి. చూస్తూ ఉండేవారు. చాలా ఎక్కువగా ఉండేవి అనమాట. పాము కాటేసి చనిపోవడాలు ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువగా ఉండేవి కాబట్టి అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఇటువంటివన్నీ ఇబ్బందులు రాకుండా నాగదేవత మమ్మల్ని ఎప్పుడు కాపాడాలి అనేసి ఆమెకి పూజలు చేయడం ఒక ఆనవాగా మొదలైంది. అదే కాకుండా కాబట్టి ఏంటంటే ఎస్పెషల్లీ అందుకని ఈ పంచమికి అది ప్రత్యేకత. ఒకసారి మనం చవితి దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితి కూడా చాలా కొన్ని ప్రాంతాలలో, బట్ పంచమి చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అనమాట. అందరికి ప్రొటెక్షన్ నాగదేవత నుంచి అంతా అందరూ బాగుండాలి అని చెప్పి అది. రెండోది ఏంటంటే ఎవరికైతే కాలసర్ప దోషాలు ఇలా పెళ్ళిళ్ళు కాకుండా సర్పదోషాలు ఇట్లాంటి చాలా మందికి ఉంటూ ఉంటాయి. పిల్లలకి కానీ అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా నాగపంచమి చేసుకుంటూ వెళ్ళిపోతే, నాగపంచమి అనే కాదు ఇట్లా సర్పదోషాలు ఇట్లాంటివి ఉంటే కనుక అందులో కూడా టైప్స్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ కాల సర్పదోషం ఉంది, ఏ సర్పదోషం మనకు ఉంది అనేసి సర్పాల్లో నేమ్స్ ఉంటాయి కదా, ఆస్ట్రాలజికల్గా చూసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట. అయితే దానికి ప్రత్యేకించి పూజలు ప్రతి నెల వచ్చే షష్ఠి కానీ ఇట్లాంటి డేస్ ఉంటాయి కదా, షష్ఠి పంచమి ఈ 2 days వాళ్ళు రెగ్యులర్గా ఉపవాసం ఉండడం, రెగ్యులర్గా శివాభిషేకం చేసుకోవడము, లేదా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న నాగదేవత ఆలయానికి వెళ్ళి అక్కడ నాగదేవతకి కాస్త పూజలు అవి చేసి దీపాలు అవి పెట్టి వస్తే సరిపోతుంది. ఇలా చిన్నగా రెమెడీస్ అవి చేసుకోండి. కొన్ని ప్రాంతాలలో ఎస్పెషల్లీ ఏం చేస్తారంటే నాగపంచమి రోజు అమ్మాయిలకి పూజ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో కూతుర్లు ఉంటారు కదా, పెళ్లి కాని అమ్మాయిలకి వాళ్ళని చక్కగా గుమ్మం మీద కూర్చోబెట్టి తల్లిదండ్రులు పిల్లలకి పూజ చేసి వాళ్ళ కాళ్ళకి దండం పెడతారు. ఆడపిల్లలకి వాళ్ళని దేవతా స్వరూపంగా భావించి వాళ్ళకి కొత్త బట్టలు అవి పెట్టి, అలా నా ఫ్రెండ్ ఉందన్నమాట, వాళ్ళు చేస్తారు. నేను ఫస్ట్ లో నేను చాలా సర్ప్రైజ్ అయ్యా, ఇలా కూడా చేస్తారు. కాకపోతే తెలుగు వారేనండి. తెలుగు నాగపంచమి అదే అంటున్నా కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి ఎవరెవరి పద్ధతులు వాళ్ళు చక్కగా ఫాలో అవుతూ, ఎవరికైతే నాగదోషాలు జాతక దోషాలు అవన్నీ ఉన్నాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాటించవలసింది. కొంతమంది చవితి కార్తీక మాసంలో వచ్చే చవితికి చేసుకుంటారు, బట్ అట్లా ఏం రూల్స్ ఏమి లేవు, ఆ రోజే చేయాలి ఈ రోజు చేయక్కర్లేదు అని ఈ రోజు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనము సర్పంలో ఎందుకంటే ఏమంటారంటే కుండలిని శక్తి గురించి ఈ మధ్య చాలా మాట్లాడుతున్నారు కదా. ఎవరైతే రెగ్యులర్గా ఈ పంచములు ఇలాంటి నాగదేవత పూజలు అవి చేస్తారో వాళ్ళకి తొందరగా కుండలిని యాక్టివేట్ అవుతుందని ఈ మధ్య నేను కొన్ని బుక్స్ అవి రిఫర్ చేసినప్పుడు నాకు తెలిసిన లేటెస్ట్ నాలెడ్జ్ అది. నాకు ఇప్పటిదాకా తెలీదు, ఈ మధ్యనే కొంచెం బుక్స్ చదువుతుంటే కొత్త నాలెడ్జ్ మనకి తెలుస్తూ ఉంటది కదా, అందులో నేను చదివింది. బట్ మేబీ అది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. అండ్ అంతకంటే ఇంపార్టెంట్ గా శ్రావణ మాసం మనం ఎక్కువగా శివారాధన చేస్తూ ఉంటాం కాబట్టి శివుడికి ఆభరణం సర్పమే కాబట్టి ఎక్కువగా వాటికి పూజలు చేయడం శ్రేష్టం అనమాట. ఎట్లా అండి, నాగ ప్రతిమకి చేయమంటారా? ఇప్పుడు ఏంటంటే మనం నాగుల చవితి పంచమి రాగానే అందరూ వెళ్ళిపోతూ ఉంటాం, విపరీతంగా చేసేస్తూ ఉంటాం, పిచ్చిగా అంటే అవసరానికంటే ఎక్కువ చేయడం అవసరం లేదు. ఎంత అవసరమో అంతే చేయండి. మీకు పుట్టకెళ్ళడం వీలు కాలేదు, మన దగ్గర ఏంటంటే చాలా కాంబినేషన్ లో జరుగుతుంది నాగుల చవితి. నేను రాలేను నా పేరు మీద ఒక గుడ్డేసి, నేను రాలేను నా పేరు మీద కొన్ని పాలు పోసి, ఇట్లాంటివన్నీ ఉంటాయండి. ఓకే, రాలేను భగవంతుడి దగ్గరికి రాలేను, నిజంగా ఓపిక లేదు రాలేను వాళ్ళని పక్కన పెట్టండి. పెద్దవాళ్ళు ఏదో కాళ్ళు చేతులు పని చేయట్లేదు వాళ్ళని మినహాయించి మిగతా ఓపిక ఉన్న వాళ్ళందరూ కాస్త ఓపిక చేసుకొని వెళ్ళడమే. ఇంతకు మించి మనం ఏంటంటే మన సాంప్రదాయాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను మీరు వెళ్ళి చేసుకొచ్చేయండి. సో ఒక సంవత్సరంలో ఒకటే రోజు వచ్చే కొన్ని పండగలు ఉంటాయి కదా, ఆ ఒక్క రోజుకి మనం టైం ఇవ్వాల్సిందే. కొంతమంది ఏమంటారంటే అబ్బా మన దాంట్లో అన్ని పండగలే ఉంటాయి రోజు,
అంటే ఉంటుంది ఒక సంవత్సరంలో వచ్చే ఒకటే నాగపంచమి. ఆ రోజు చేసిన పూజా ఫలితం ఏవైతే ఉంటుందో అది ఆ రోజు మీకు మాత్రమే ఆ వస్తుంది. రోజే వస్తుంది. కాబట్టి మీకున్న దోషాలు అవన్నీ తొలగిపోవాలి అంటే, మీ లైఫ్ స్మూత్గా సాగాలంటే మీరు వెళ్ళండి. చాలామంది పేరెంట్స్ కాల్ చేస్తూ ఉంటారు, మా అమ్మాయి పేరు మీద మేము చేయొచ్చా అండి, మా అబ్బాయి పేరు మీద మేము చేయొచ్చా అంటే, లేదు మీ పిల్లలు మరీ చిన్నవాళ్ళు అయితే మీరు చేయొచ్చు. వాళ్ళకు ఒక అవగాహన వచ్చి ఊహ వచ్చి జాబ్స్ అవి చేస్తున్నారంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, లోకజ్ఞానం అవును. ఉన్నట్టే కదా. వాళ్ళు మాత్రం వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీ ప్రొసీజర్‌లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రొసీజర్ అండి. మనం ఇదే ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ చేయాలని లేదు. కాకపోతే ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి, పుట్ట దగ్గరికెళ్ళినప్పుడు కాస్త సైలెంట్‌గా అక్కడికెళ్ళి కూర్చొని పుట్ట దగ్గర మనం ఏదైతే కాస్త నీళ్లు జల్లి, ముగ్గు అవి పెడతామో అవన్నీ పెట్టి పాలు ఒక్కటి కంపల్సరీగా నాగులకి పాలొకటి సరిపోతది. దాని తర్వాత మీరు పళ్ళు పెడతారా, వడపప్పు కోడిగుడ్లు, పెడతాము. వడపప్పు పెడతారా, అవి ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటదండి. కొంతమంది నేనైతే చిమ్మిలి ఒకటి వేపిన చిమ్మిలి, ఒకటి ఫ్రై చేసి దాంతోటి చేసే చిమ్మిలి, ఒకటి నార్మల్‌గా పచ్చిగా చేసే చిమ్మిలి, పుట్టది చుట్టూరు అలా బియ్యం పిండి, మా అత్తగారు చెప్పిన ప్రొసీజర్స్ అన్నమాట ఇవన్నీ. అవన్నీ ఫాలో అవుతాం. అయితే ఇది కాకుండా మనం చాలా కొన్ని పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఆ రోజు కుంకుడుకాయలతో తలంటుకోకూడదంటారు. ఆ రోజు ఏవి తవ్వకూడదంటారు. పుల్లలతోటి గాని వాటితోటి తవ్వకూడదంటారు. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్‌గా ఉన్న ఆడవాళ్ళు చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అవన్నీ మనం ఫాలో అవుతూ ఉంటే మనకి నాగపంచమి చాలా చక్కగా ఒక పండగలాగా అద్భుతంగా చేసుకోవచ్చు. పుట్టకెళ్ళలేని వాళ్ళు, కుదరట్లేదు, టైం కుదరట్లేదు, ఆఫీస్‌కెళ్ళిపోవాలి, స్ట్రిక్ట్ బాసులుంటారు, లేదా ఇట్లాంటివన్నీ మనకు దగ్గరలో లేకపోయి ఉండొచ్చు. దగ్గరలో లేవు, మనకు ఆప్షన్స్ లేవు, వర్షం పడుతుంది, ఇట్లాంటివి ఎన్నెన్నో ఉంటాయి కదా. అట్లా వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది పడదు. ఇంట్లో చాలా మంది ఇళ్లలో చిన్న పడగ పెట్టుకుంటూనే ఉంటారు. ప్రతిమను పెట్టుకుంటాం. ప్రతిమ ఉంటది కాబట్టి ఆ ప్రతిమకి పూజ చేసుకోవచ్చు. కాస్త పాలాభిషేకం చేసి మీరు ఏవైతే ప్రసాదాలు పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రసాదాలు పెట్టేయొచ్చు. రెండోది, మీరు బియ్యం పిండితోటి చక్కగా ఒక ప్రతిమలాగా తయారు చేసి మీకు ఏ షేప్‌లో అదే అమ్మవారు దేవతలాగా భావించి చిన్న ప్రతిమ తయారు చేసి దానికి మీరు కాస్త పూజలవి చేసుకోవచ్చు. ఈ 2 సరిపోతాయి. ఇంతకు మించి ఎక్కువ చేయక్కర్లేదు. అయితే ఇంకా అన్ని రకాలుగా బావుంది అంటే మీ టెంపుల్స్ మన గుడి దగ్గర రావి చెట్టు కింద లాగా లు ఇలా ప్రతిష్ఠ చేసి ఉంచారు. ఉంటాయి కదా. అట్లాంటి వాటికి కూడా వెళ్ళొచ్చు అంతే. ప్రత్యేకించి పుట్టే ఉండాలి, పామే ఉండాలి. కొంతమంది చాలా రిస్క్ చేసేస్తా ఉంటారు. ఎక్కడెక్కడో కొండల మీదకి, గుట్టల మీదకి. వర్షాకాలం కాబట్టి ప్లీజ్ బీ కేర్‌ఫుల్. అంతే, కేర్‌ఫుల్‌గా ఉండి మన జాగ్రత్తలో మనం ఉంటూ పూజలు చేసుకోవడం. అంతే. ఇది కాకుండా ఇంకొకటేంటంటే, మనకి ఒకటి ఇలా చేసినప్పుడు పూజలు ఇవి చేసినప్పుడు మనం ఏంటంటే చిన్నపిల్లలు ఊరికే చెవు ముట్టుకుంటా ఉంటారు. చెవులో పోటొస్తా ఉంటే అవునండి. పుట్టలో పాలు పోస్తామని మొక్కుకోగానే తగ్గిపోయేది. అవునండి, విన్నా నేను కూడా. సో అట్లా ఎవరికైనా చిన్నపిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక ఇట్లా మొక్కుకొని ఆ మొక్కు తీర్చేస్తే సరిపోతుంది. మనం పుట్ట మన్ను కూడా తీసుకొచ్చి పెడతారు కదా చెవులకి పిల్లలకి. పెడతారు. చెవులకి మనం కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటాము. చెవులకి అది పెడతాం. సో ఏంటంటే మనకి ఎటువంటి రోగాలు అవి రాకుండా, చెవుపోటు ఎక్కువ నాగులకి చెవుపోటుకి చాలా రిలేట్ చేస్తా ఉంటారు అవును, ఎందుకనో. అవును. సో కాబట్టి అట్లాంటివి ఏమైనా పిల్లలు ఊరికే చెవులో చేయి పెట్టి చాలా గొడవ చేస్తున్నా అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం పుట్ట దగ్గర మనం తీసుకొచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఎలాంటి దోషాలు తొలగిపోతాయి వనజ గారు? ఒకటి నేను చెప్పినట్టు నాగదోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బందులు పడుతున్నారు, కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లల్ని కన్సీవ్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళకి చాలా మటుకు నాగదోషాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అలాంటి వారంతా కూడా ఎస్, పంచమి రోజు వెళ్ళి చక్కగా నాగులకి పూజ చేసి, అదే కాకుండా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న నేను ఇందాక చెప్పినట్టుగా నెలలో వచ్చే పంచమి, నెలలో వచ్చే షష్ఠి, ఈ రోజుల్లో రెగ్యులర్ గా మీరు పూజ చేసుకుంటే సరిపోతుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.